పుట్టుకంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? పుట్టకముందు, చనిపోయిన తర్వాత ఏమిటి? అసలు మానవ జీవితం యొక్క రూపురేఖలు ఏమిటి? ఈ సృష్టి యొక్క రచనా కార్యక్రమం ఎలా జరుగుతుంది? జీవితంలో దుఃఖరహితంగా ఎలా ఉండాలి? ఆనంద సహితంగా ఎలా ఉండాలి? అందరూ కలిసిమెలిసి ఎలా జీవించాలి? వీటన్నింటినీ మనం ఆధ్యాత్మిక శాస్త్రం అని అంటాం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో పితామహ పత్రిసారి ఏం చెప్తారంటే, ఓ జీసస్ క్రైస్తు కానీ, ఓ వివేకానందుడు కానీ, ఓ గౌతమ బుద్ధుడు కానీ, ఓ వర్ధమాన మహావీరుడు కానీ, కృష్ణుడు కానీ, వేదవ్యాసుడు కానీ, వాల్మీకి కానీ, జొరాస్ట్ర కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, కబీర్ కానీ, నానక్ కానీ, యోగానంద పరమహంస కానీ, వీరందరూ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులే. వీరందరూ స్పిరిచువల్ సైంటిస్టులే. వీళ్ళంతా ఎవరు? వారి వారి జీవితాల్లో ఏం సాధించారు అంటే, ధ్యాన యోగ సాధన ద్వారా ఆత్మసిద్ధి పొంది ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన వాళ్లే అంటారు పత్రిజీ. ఉన్నది ఒకటే శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రం. గుర్తుంచుకోవలసిన అత్యంత మౌలికమైన విషయం ఏంటంటే, రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు లేవు. ఉన్నది ఒకటే స్పిరిచువల్ సైన్స్, ఒకగానొక ఆధ్యాత్మిక శాస్త్రం. ప్రజలందరికీ సుపరిచయం చేయడం కోసమే మనకు ఈ పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటం అనేది ఉంది. ఆధ్యాత్మిక శాస్త్ర విశారదులు కావడానికి ఏ హిమాలయాలు పోనక్కర్లేదు, ఏ సన్యాసము పుచ్చుకోనక్కర్లేదు. జీవిత శాస్త్రం పట్ల మన అజ్ఞానాన్ని మాత్రం వదిలిపెట్టాలి. అందుకోసమే జ్ఞానమే వైభోగమైంది. దైనందిన జీవితంలో మన బద్ధకాన్ని, మన అహంకారాన్ని, మన ప్రాపంచిక అతిని మాత్రం వదిలిపెట్టాలి. ఆధ్యాత్మిక శాస్త్రం 6 సత్యాలతో అలరారి ఉంది. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. కర్మ గురించి విస్తారంగా మాట్లాడుకున్నాం. అది డిఫరెంట్ కంపారిషన్తో దాన్ని మరింత కన్ఫ్యూజ్ చేస్తూ మరింత గందరగోళంలోకి తీసుకెళ్తున్నటువంటి వైనమది. పితామహ పత్రిసారి చెప్పిన పుస్తకాలు చదువుకోవడమే ఉత్తమోత్తమం. వారు చెప్పిందే అద్భుతమైన జ్ఞానసారం. పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. చూద్దాం. ఆత్మ సిద్ధాంతం అంటే మొట్టమొదటిది ఆధ్యాత్మిక అవగాహన. వీఆర్ నాట్ బాడీ, మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. మనం శరీరం కాదు, మనం ఆత్మ పదార్థం. సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నదంతా ఆత్మయే, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అయమాత్మ బ్రహ్మ. ఈ లోపల నేను 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 అని పలికేది ఆత్మ అన్నది. ఈ ఆత్మ అన్నది ఇదే సర్వత్రా ఉన్న బ్రహ్మ పదార్థం. నాలో ఉన్న ఆత్మ పదార్థమే ఉన్నదంతా అదే అవుతుంది, సర్వదా ఉంది. తత్వమసి, నువ్వు కూడా అదే అయ్యున్నావు, నువ్వు కూడా ఆత్మ పదార్థము, నేను అదే, నువ్వు అదే. ఇది మొట్టమొదటి సత్యం, ఆధ్యాత్మిక సత్యం, ఆధ్యాత్మిక జ్ఞానం. ఇక్కడి నుంచే ఆధ్యాత్మిక శాస్త్రం మొదలవుతుంది. ఒక రాయిని చక్కటి శిల్పం అవుతుంది. ఆ శిల్పం యొక్క ఆది మూలం ఆ రాయిలో ఉంది. అలాగే మన జీవితం యొక్క మూలం, ఆది ఆత్మ పదార్థం. ఉన్నదంతా ఆత్మయే, ఉన్నదంతా ఆత్మ పదార్థమే అన్నప్పుడు ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, గాలి, నీరు, జంతువులు అంతా కూడా మౌలిక పదార్థమే, మౌలిక ఆత్మ పదార్థమే. ఉన్నదంతా ప్యూర్ కాన్షియస్నెస్, మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి పునర్జన్మ సిద్ధాంతం. ఎందుకంటే మళ్ళీ రీఇన్కార్నేషన్ అవుతాము, కర్మ, అవి అన్ని అన్ని అనేక విధాలుగా, ఏ విధంగా చూసినా ఆ కర్మ అనేక రూపాల్లో మనకు దర్శనమిస్తూనే ఉంటుంది. మరి జ్ఞానంతోనే జ్ఞానమే ముక్తినిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
ఆ కర్మలన్నీ దగ్ధం చేసేది జ్ఞానమే. కాబట్టి కర్మల గురించి మరీ అతిగా తెలుసుకునే కంటే, కర్మల గురించి మనం చేయవలసింది ఏమిటి అనేది తెలుసుకుంటే చాలు. దాని సంగతి చూద్దాం. పునర్జన్మ సిద్ధాంతం. ఆత్మ పదార్థం అన్నది శతకోటి కోటి ఆత్మ బిందువులుగా ఏర్పడి ఒక్కొక్క బిందువు రెండవ సత్యంలోకి ప్రవేశిస్తుంది. పునర్జన్మ చక్రంలోకి ప్రవేశిస్తుంది. తన సొంత ఆత్మలోకాలను వీడి. అంటే మనకు అనేక లోకాలున్నాయి అని అనుకుంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము అన్నట్టుగా రకరకాల లోకాలన్నవి సృష్టి యొక్క విభూతి, విస్తార రచన. ఆ మూల చైతన్యం నుంచి అనంతంగా ఆత్మలు వర్షం రూపంలో వస్తున్నట్టుగా వచ్చేస్తూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాంగా మన చుట్టూతో. బ్రహ్మాత్మ నుంచి ఎన్నో బ్రహ్మాండాలొచ్చాయి. వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. ప్రతి ఆత్మ పదార్థంగా, ఆత్మ బిందువుగా సకల లోకాలలో అనేక జన్మలు, అనేక అనుభవాలు పొందుతూ తనను తాను విస్తారంగా మరింత విశేషంగా తెలుసుకుంటూనే ఉంటుంది. లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్. ఈ యొక్క జన్మ క్రమాన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాం. నెంబర్ 1 ఏంటి? నేను అనబడేది శరీరం కాదు. ఐ యామ్ నాట్ ద బాడీ. ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. శరీరం మాత్రం పుడుతుంది, పోతుంది. కానీ ఆత్మ పుట్టదు, చావదు. అందుకోసమే దేర్ ఇస్ నో డెత్ అనే పాయింట్ వస్తుంది మనకు. చెప్పినా అది. కేవలం శరీరం మాత్రమే మారుతుంది. మనం అనేక రూపాలలో అనేక చోట్ల ఉంటామని. ఆత్మ అనేది పుట్టుకలు, చావులు చూసుకుంటూ వెళ్ళిపోతుంది సినిమాల్లో పాత్రలలాగా. ఈ శరీరం పుట్టడం, చావడం చూస్తూ ఉంటుంది. అనేక జన్మలు, అనేక ఆటలు. తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ, పరిమితం అంటే నేను శరీరమే అనుకునే దాన్ని కాదు, నేను శరీరం కాదు అనుకున్నప్పుడు అపరిమితంగా చేసుకుంటూ ఆత్మ పదార్థం మొదట అనేక శరీరాలు. అంటే ఆ యానిమల్ కింగ్డమ్ నుంచి ఆ కుందేలు శరీరం ఎలా ఉంటుందో అనుభవం పొందుదాము. ఏనుగు శరీరం ఎలా ఉంటుందో ఆ అనుభవం పొందుదాము అని రకరకాలుగా శరీరాలు మారుస్తూ ఉంటుంది. అయితే మానవ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క జీవిత పరిస్థితిని జీవించడం కోసం, అందులో పూర్ణ జ్ఞానాన్ని కలిగించుకోవడం కోసం, తన యొక్క విశాల ప్రగతి కోసం రకరకాల పాత్రలు, రకరకాల పరిస్థితులు తెచ్చుకుంటుంది, సృష్టించుకుంటుంది. ప్రతి పాత్ర కూడా విశిష్టమైనది. ఇదంతా ఆత్మ యొక్క రంజనం. దీనిని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. ఆత్మ తన రంజనం కోసం ఓ రాజుగా, ఓ పేదగా అలా వేషధారణ వేస్తాడు. ఆ లోపల ఉన్న ఆత్మ పదార్థాన్నే మనం చూడాలి. భౌతికమైన స్థితిని, వ్యక్తులని, భౌతిక శరీరాన్ని చూడకూడదు. అదే కదా గీత అష్టావక్రుడు చెప్పేది. మూడవది కర్మ సిద్ధాంతం. మూడో సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం. ఎంత సింపుల్‌గా కాంప్లికేషన్స్ లేకుండా, ఎందుకంటే అది రకరకాల కాంప్లికేషన్స్‌కి లోనవుతుంది. యద్భావం తద్భవతి అన్న స్థితిని మర్చిపోయి ఇష్టానుసారంగా కర్మ సిద్ధాంతం గురించి ప్రవచనాలున్నాయి. ఆ భావనలో పడి కొట్టుకుపోతే మళ్ళా మనం దాంట్లో కూరుకుపోతాం. బయటికి రాలేం. కానీ ఈయన సార్ ఎంత అద్భుతంగా, పత్రిజీ ఎంత అద్భుతంగా మనకు చెప్తున్నారో చూడండి. ప్రతి జన్మలోనూ కర్మలు చేయాలి. అకర్ముడిగా మనం ఉండలేం. కర్మలు చేయకుండా ఆత్మ మనజాలదు. ఒక క్షణం అయినా ప్రతి పని కర్మయే. ప్రతి కర్మలు దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. పాఠాలు శ్రద్ధగా వింటే ఇక్కడ ఎంత సింపుల్‌గా చెప్పారంటే అది అది ఆ సింప్లిసిటీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఇట్స్ నాట్ ద క్వెషన్ బియాండ్ ఎళ్ళకుండా పాఠాలు శ్రద్ధగా వింటే అవి బుర్రకెక్కుతాయి. పాఠాలు వినకుండా మరి వేరే ఊహాగానాలు చేస్తే చెప్పేది వినపడదు. పాఠం లోపలికి రేపు మళ్ళీ పరీక్ష రాస్తున్నప్పుడు రాయవలసిన పాఠం తిరిగి అప్పచెప్పవలసిన పాఠం గుర్తుకు రాదు. పరీక్షల్లో గుండు సున్నా వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. కారణము, కార్యం. మరి ఈ కారణం, కార్యం
నువ్వు చదువుకుంటే పరీక్షలో పాస్ అవుతావు. చదవకపోతే పాస్ కావు. అంతే సింపుల్. నువ్వు చేయవలసిన పని శ్రద్ధగా వింటే బుర్రకు పాఠాలు ఎక్కుతాయి. పాఠాలు వినకుండా మరి వేరే ఊహాగానాలు చేస్తే ఇది ఈజ్ స్కూల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాం. నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఏ పరీక్షలొచ్చినా చక్కగా ఎగ్జామ్ రాస్తామన్నమాట. చెడు చేస్తే చెడు కర్మ సిద్ధాంతంలో. మంచి చేస్తే మంచి. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. చెడు పనులు చేస్తే పాపం వస్తుంది. పాపాల వల్ల రోగాలు, బాధలు, పుణ్యం వల్ల సుఖాలు, భోగాలు పరంపరగా అనుభవిస్తాం. ఇది కర్మ సిద్ధాంతం, శాస్త్రీయమైన కార్యకారణ నియమం. ఇక్కడ పాపాలు వలన రోగాలు అంటే రోగం గురించి లేదా దేని గురించి రకరకాల విశేషాలు ఉన్నాయి. మళ్ళా ఇంకా వేరే డెప్త్‌కి వెళ్ళొద్దు. ఈ పాయింట్ వరకే తీసుకుందాం. ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే మాంసాహారం అన్నది పాపాహారం. మాంసభక్షణ వల్ల మన శరీరం చెడిపోతుంది. రోగాలు వస్తాయి. మనము ఎలాంటి కర్మలు చేస్తామో మన వాస్తవం అలా ఉంటుంది. వెరసి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు హింసకు దూరంగా ఉంటాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు పరిస్థితుల ప్రభావాలకు ఆవల ఉంటాడు. అంటే ఇరుక్కోడు. పరిస్థితులు ఉంటాయి. అనేక పరిస్థితులు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకానొక ఆత్మ మరి అన్ని రకాల జన్మలు, కర్మలు అనే పాయింట్‌కొస్తే జన్మలకు పాయింట్‌కొస్తే మరి అన్ని రకాల మానసిక పరిస్థితులను అవగాహన చేసుకోవడం కోసం అన్ని కర్మలు చేస్తూ ఉంటాడు. అన్ని ఫలాలను పొందడం కోసం భూలోకంలో యావరేజ్‌గా 350-400 జన్మలు తీసుకుంటాడు. కొన్ని జన్మలు శైశవాత్మగా, కొన్ని జన్మలు బాలాత్మగా, మరి కొంచెం ఎదిగి యవనాత్మగా, ఇంకొంచెం ఎదిగి ప్రౌఢాత్మగా, చివరకు వృద్ధాత్మగా పుట్టి తన జన్మ చక్రాన్ని ఆ సైకిల్స్‌ని కంప్లీట్ చేస్తాడు. అంటే ఒక స్థితి నుంచి మరొక స్థితికి ఎదుగుతున్న వారమే అందరం గూడా. వారిని చూసి, వీరిని చూసి మనం ఎవరిని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎవ్రీబడీ ఈజ్ ఆన్ దేర్ ఓన్ లాడర్. ఎవరు మెట్లెక్కి ఎక్కుతూ ఉంటారు. అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి చిట్ట చివరి స్థితులకి చేరుకుంటూ ఉంటారు. అలాగా క్లాసు, రెండో క్లాసు అలాగా ఎలాగో శైశవాత్మగా కొన్ని జన్మలు, బాలాత్మగా కొన్ని జన్మలు, మళ్ళా ఎదిగి ఎదిగి యవనాత్మగా ఇంకొంచెం కొన్ని జన్మలు, అలా ప్రౌఢాత్మగా కొన్ని జన్మలు, వృద్ధాత్మగా పుట్టి జన్మ చక్రాన్ని పరిసమాప్తం చేసుకుంటారు. యావరేజ్ 400, 350-400 అని ఎలా చెప్పారు అంటే గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు కావటానికి ముందు 399 జన్మలెత్తాడు. అది చూసుకుంటాడాయన. అది అక్కడున్న పాయింట్. సొంత కర్మచక్రాన్ని పరిసమాప్తం చేసుకున్న కొన్ని విముక్తాత్మలు దుఃఖంలో మునిగి ఉండే మిగతా వాళ్ళందరికీ జ్ఞాన బోధ కలిగించడం కోసం సంతోషంగా భూలోకములకి టీచర్స్‌గా వస్తూ ఉంటారు. ఇది ఆత్మ యొక్క అనేకానేక జన్మల ముచ్చటైన వింత గాథ. మనం పైలోకాల నుంచి ఈ భూమి అనే నాటక రంగం మీదకొచ్చిన నటులం. అందుకోసమే శ్రీ విలియం షేక్స్‌పియర్ ఏమన్నారు? ఆల్ ది వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్. వి ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. ఇక్కడ ఏ నాటకం ఎయ్యాలో ఆ నాటకం వేసి మనం తెర దిగి ఆ యొక్క వెళ్ళిపోతాం. ఆ స్టేజ్ దిగి వెళ్ళిపోతాం. ఈ విధమైన వ్యవహారాల్లో నెక్స్ట్ కర్మ సిద్ధాంతం అయిపోయింది. పురోగమన సిద్ధాంతం. ఇక్కడ ఎక్కడ వెనకబడేది లేదు. తెలుసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సిన ప్రధాన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే ప్రతి జన్మ కూడా పురోగమనమే. ఎక్కడ లాగింగ్ లేదు. ఏ జన్మ కూడా స్థిరోగమనము కాదు. ఏ కర్మ కూడా తిరోగమనము కాదు అని తెలుసుకోవడమే 4వ ఆధ్యాత్మిక సత్యం. 4వ ఆధ్యాత్మిక సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. నేర్చుకోకుండా మనం ఎప్పుడూ ఉన్నాం. ప్రతి అనుభవము ఆత్మకు ఒకానొక కొత్త
పేజీ, కొత్త పుట. విలన్ అనుభవము, హీరో అనుభవము, ఇలాగా ప్రతి అనుభవము ఆత్మకు ఒకానొక కొత్త అనుభవం, ఒకానొక కొత్త పాఠం. అది ఎప్పుడూ పురోగమనంలోనే ఉంది అని తెలుసుకోవాలి. దీనినే పురోగమన సిద్ధాంతం అంటాం. ఆత్మకు ఎప్పుడూ విజయమే. ఆత్మ ఎప్పుడూ ఓడిపోదు. ఆత్మకు ఎప్పుడూ విజయమే. ప్రతి అనుభవము మనల్ని ముందుకు తీసుకువెళ్ళేదే. పురోగమనమే. నేర్చుకుంటూ ఉన్నాము. ఇలా అయితే ఎలా ఉంటుంది? అలా అయితే ఎలా ఉంటుంది? ఆ అనుభవం కోసం, ఆత్మ తన రంజనం కోసం అన్ని వేషాలు వేస్తుంది. ప్రతి పాత్ర ఒకానొక కొత్త పాత్రే. ప్రతి నటన అవకాశము. నట జీవితంలో కొత్త అవకాశమే. ఇదే పురోగమన సిద్ధాంతం. నేను శరీరం అనుకున్నప్పుడు ఏడుస్తా. శరీరం అనుకున్నప్పుడు అన్ని బంధాలు. నేను శరీరం అనుకున్నప్పుడు దానికి ఎన్నున్నాయో కథలు. ఆ అన్ని కథలు మనం ఇదంతా నాటకమే. ఒక్కటే జన్మ అనుకున్నప్పుడు నేను పేదవాడిని, ఆడు జమీందారుగా ఉన్నాడు అని ఏడుపు. కర్మ సిద్ధాంతం తెలియదు. ఏడుపు మాత్రమే తెలుస్తుంది. పురోగమన సిద్ధాంతం తెలియనప్పుడు నేను తిరోగమనంలో ఉన్నానేమో అనుకుని ఏడుపు. అయితే ఒక్కొక్క ఆధ్యాత్మిక అవగాహన వచ్చినప్పుడు, ఆధ్యాత్మిక సత్యం తెలుసుకొని అనుభవపూర్వకంగా అవగాహన ఎప్పుడు వస్తుంది? అనుభవమే జ్ఞానం. ఒక్కొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క రెక్క విచ్చుకున్నట్టు ఆత్మ అలా హాయిగా గగనంలో తేలిపోతూ ఉంటుంది. 4వ సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం తెలుసుకున్నప్పుడు ప్రప్రథమంగానే జీవితంలో అపరాధ భావన అనేది పోతుంది. గిల్టీ కాన్షియస్నెస్. ఇదంతా వేషమే. వాడు ఆ వేషం వేసుకుని వచ్చాడు. తప్పు ఒప్పులు ఇంకా అవన్నీ మాయలోకి పడడానికి లేదు. అదంతా వేషధారణ. నేర్చుకోవడానికి వచ్చాడు. నేర్చుకొని పోతాడు అంతే. వాడి పాఠాలు వాడు నేర్చుకోవడానికి వచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే అపరాధ భావన పోయిందో నేర భావన అనేది పోతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే హయ్యర్ లెవెల్ యోగ సిద్ధాంతం. పురోగమన సిద్ధాంతం తర్వాత ఏంటంటే ఈ పురోగమనానికి మనం వేగవంతం చేసుకోవాలి. అంటే నేర్చుకోవడం చక్కగా పాఠాలు నేర్చుకుంటే మామూలుగా ఒకానొక కెమికల్ రియాక్షన్‌లో ఒకానొక రసాయనిక ప్రక్రియలో ఒక పదార్థం ఇంకో పదార్థంగా మారడానికి 300 రోజులు పడుతుందనుకుంటే, కానీ అందులో ఒక కెటలిస్ట్ వేశామనుకుందాం. వెంటనే ఏమవుతుంది? కెటలిస్ట్ యొక్క విశేష ఆగమనం వలన అది రియాక్షన్ ఆ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అది ఏం చేయదు. ఆ పనిని తొందర చేస్తుంది. రైట్? సంగీతం నేర్చుకోవాలి. ఓకే. సంగీత గురువు నేర్పితే సంగీతాధ్యయనం వేగవంతం అవుతుంది. అదే మనంతట మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత పడుతుంది ఆ స్థాయికి రావాలంటే? అలాగే ధ్యానం చేస్తే మన ఆత్మ యొక్క పురోగమనం ఎంతో వేగవంతం అవుతుంది. నత్తనడకలాగా సాగే జీవితం మరి గరుడ గమనం అవుతుంది. ఆకాశ వీధుల్లో విహరిస్తూ ఉంటుంది. అందుకోసమే ధ్యానమే భోగము. ఇన్ని విషయాలున్నాయా? నేను ఇక్కడే ఇరుక్కున్నానా? అన్న విషయం నుంచి బయటపడతాం జ్ఞానం వలన. అది 5వ ఆధ్యాత్మిక సిద్ధాంతం యోగ సిద్ధాంతం. ఇంకేమంటారంటే చిన్నప్పుడే భగవద్గీత చదవాలి. చిన్నప్పుడే ధ్యాన సాధన చేయాలి. చిన్నప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక విద్య అన్నది చిన్నప్పుడే నేర్చుకోవాలి. అసలు ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే, యోగ సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాతే ఈ మొదటి 4 సిద్ధాంతాలు తెలుసుకునేది మానవుడు. ఆ మెడిటేషన్‌లోకి నువ్వు స్ట్రెయిట్ అవే వచ్చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. అందుకోసమే తస్మాత్ యోగి భవ అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అన్నది మౌలికమైన ఫౌండేషన్ ప్రక్రియ. దుఃఖం నుంచి బయటపడేసే ప్రక్రియ. మన శక్తిని చిలువలు పలువలుగా అభివృద్ధి పరిచే ప్రక్రియ. ఎనర్జీ లెవెల్స్ మల్టీ డైమెన్షనల్‌గా విస్తరింపజేసుకునేది. శరీరాన్ని అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి తీసుకొచ్చే ప్రక్రియ ధ్యానం. మనసును అశాంతి నుంచి శాంతి వైపుకి తీసుకొచ్చే ప్రక్రియ మెడిటేషన్.
అందుకోసమే ధ్యానమే భోగం. బుద్ధిమాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపుకి తీసుకువచ్చే ప్రక్రియ, ఆత్మానుభవం కలిగించే ప్రక్రియ, వసుదైక కుటుంబాన్ని స్థాపన చేసే ప్రక్రియ. అది మనం యోగ సిద్ధాంతంలో నేర్చుకునేది. యోగి అయ్యావు, బాగుంది. ఆత్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, పునర్జన్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, కర్మ సిద్ధాంతం తెలుసుకుంటాం, పురోగమన సిద్ధాంతం తెలుసుకుంటాం. యోగి అయినప్పుడే దుఃఖరాహిత్య జీవితం గురించి సంపాదించుకుంటాం. యోగి అయినప్పుడే తస్మాత్ యోగి భవ అర్జున. అందుకోసమే తర్వాత పరమయోగీశ్వరులమైనప్పుడు ఆరోది ఏంటి? ఆ యోగంలో యోగీశ్వరేశ్వరుడు అవ్వాలి. అందుకోసమే ఆనాపానసతి అనే ధ్యానంలో మనం ఎక్కువ అద్భుతమైన స్థితిని పొందాల్సిన అవసరం ఉంటుంది. అంటే అక్కడ మనం ప్రొఫెసరం అయిపోవాలి, స్కిల్ అవ్వాలి. అయితే ఏమవుతుంది, ఆ యోగేశ్వరుడు అయినప్పుడు ఆరోది ఆఖరిది అనేకానేకాంత సిద్ధాంతం తెలుసుకుంటాం. సృష్టిలో ఎన్ని గ్యాలాక్సీలు ఉన్నాయో, ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో, ఒక్కొక్క సూర్యమండలంలో ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయో లెక్కలేనని, అనంతం, ఇన్ఫినిటీ, అనంతం, అంతులేదు. సృష్టిలో ఏ ఏ పనులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అనేకానేకాలు. కనుక ఈ యొక్క అనేకతలో అనుక్షణం జీవిస్తూ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫినిటీ. ఎంతమంది కన్నా మనం హాని చేయొచ్చు, ఎంతమంది కన్నా మంచి చేయొచ్చు, ఎంత పుణ్యమన్నా మూట కట్టుకోవచ్చు, ఎంత మందినైనా ఆత్మజ్ఞానులుగా చేయవచ్చు, ఎంత ఆనందమైనా అనుభవించవచ్చు. ఇన్ఫినిటీ, అవధులు లేవు. పరమయోగీశ్వరులమై అనేకానేకాంత సిద్ధాంతంలో ప్రవేశించినప్పుడు ఎంత ఆనందమో, బ్రహ్మానందం. అప్పుడు నిజంగా మనం అహం బ్రహ్మాస్మి. అప్పుడు నిజంగా ముందు వస్తుతః నువ్వు అదిరా అని చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. కానీ అది అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అహం బ్రహ్మాస్మి. అప్పుడు శైశవాత్మది సంపూర్ణంగా పూర్ణాత్మ అయిపోతుంది. అనేకానేక సిద్ధాంతం అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఇంకా పునర్జన్మ లేదు. కనుక యోగి కానివాడు యోగి కావాలి. యోగి కానివాడు యోగి కావాలి. యోగి అయినవాడు యోగేశ్వరేశ్వరుడు అవ్వాలి. యోగేశ్వరేశ్వరుడు అయిన వాడు పునర్జన్మ లేదు. వాడికి పునర్జన్మ మళ్ళీ తిరిగి పుట్టనవసరం లేదు. ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తినో అర్జున మాముపేత్యుత కౌంతేయ పునర్జన్మన విద్యతే. యోగి అయినప్పుడు దుఃఖం నుంచి బయటకు వస్తాం. ఋషి అయినప్పుడు దివ్యచక్షు ఉందని తెలుసుకుంటాం. రాజర్షి అయినప్పుడు మన జన్మలన్నీ మనం తెలుసుకుంటాం. బ్రహ్మర్షి అయినప్పుడు అనేకానేకాంత సిద్ధాంతంలో వసిస్తాం. సృష్టి యొక్క సకల మౌలిక సత్యాలను తెలుసుకుంటాం. ధ్యానం ద్వారా యోగి, యోగి అయిన తర్వాత ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ధ్యానాభ్యాసం చేసేవాడే మనసు మీద సంపూర్ణ ఆధిపత్యం సంపాదించిన వాడే యోగి అవుతాడు. యోగి అయిన వాడు ఆ చిరకాలంలో దివ్యచక్షు సంపాదించి ఋషి అవుతాడు. ఆ ఋషి అయిన తర్వాత దివ్యచక్రు మళ్ళా రాజర్షి అయినప్పుడు మన జన్మలన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. అంటే ఒక శిశువు ఎదుగుతూ ఎదుగుతూ ఏ విధంగా స్థాయిల్లో ఉంటామో అలాగే మన ప్రయాణం ఆ విధంగా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క అంశం మనము ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము అనే అంశాన్ని మనం పితామహ పత్రిజీ సార్ చెప్పినటువంటి జ్ఞాన వైభోగంలోను, ధ్యానంలోను ప్రతిరోజు ఉంటాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. Thank you all the masters, visible and invisible masters. Now let us go.